నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ఒంగోలు కిజ్ కాలేజీకి వెళ్లే దారిలో నూతనంగా ఏర్పాటు చేసిన 12th మ్యాన్ క్రికెట్ అండ్ కేఫ్ స్టేడియంను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా నిర్వాహకులు ముల్లా రియాజ్ అహ్మద్, గొట్టిపాటి సుధీర్ బాబు ఎమ్మెల్యే జనార్దన్ రావుకు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలులో 12th మ్యాన్ కేఫ్ అత్యాధునిక టెక్నాలజీతో సర్వాంగ సుందరంగా అన్ని సౌకర్యాలతో బాక్స్ క్రికెట్, బర్త్డే పార్టీస్ మరియు ఈవెంట్స్ నిర్వహించేందుకు రూమ్స్, చెస్, రూప్ టాప్, ఏసీ కేఫ్ ఏర్పాటు చేయటం, వివిధ రకాల మారుతున్న కాలానికి అనుగుణంగా క్రికెట్ గ్రౌండ్ మరియు స్నాక్స్ తినేవారికి ఏసీ రూమ్స్, కాఫీ, వెజ్ మరియు నాన్ వెజ్ స్నాక్స్ మొదలగు రుచికరమైన ఐటమ్స్ను అందజేస్తున్నారని, ఈ అవకాశాన్ని ఒంగోలు నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జనార్దన్ కోరారు. క్రికెట్ బాక్స్ లో ఎమ్మెల్యే జనార్దన్ రావు క్రికెట్ ఆడి క్రికెట్ బాక్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమ్మద్ సాదిక్ మాట్లాడుతూ 12th మ్యాన్ బాక్స్ క్రికెట్ అండ్ కేఫ్ నగర వాసులకి అన్ని సౌకర్యాలతో నిర్మించామని, దీనిని ఒంగోలు నగర వాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. అలాగే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవాజ్, వంశీ, షేక్ కరీముల్లా, పఠాన్, గౌస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు క్విజ్ కాలేజ్ రోడ్డు ఏదైతే మన ఎర్రజల్ల పోయే రోడ్లో మనకి 12th మెయిన్ కేఫ్ అనేది నూతనంగా ఇండోర్ క్రికెట్ స్టేడియంని ఓపెన్ చేసాం. దీనికి మన రియాజ్ అహ్మద్, అదేవిధంగా మన గొట్టిపాటి సుధీరు వీరిద్దరు కలిసి దీన్ని ఇన్వెస్ట్ చేశారు. దగ్గర 40 లక్షల రూపాయలు దీని మీద పెట్టడం, అందులో మంచి కాఫీ డే లాగా ఒక చిన్న ప్యాటర్న్ కూడా పెట్టుకోవటం, అదేవిధంగా కాఫీ టీ ఇవన్నీ కూడా పెట్టడం, అంటే వాతావరణం చాలా బాగుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒంగోలులో ఇంకా 2 ఉన్నా కూడా దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ముందు స్పేస్ ఉంది, పార్కింగ్ ఉంది, స్నాక్స్ ఉన్నాయి, అదేవిధంగా నైట్ అంతా ఆడుకోవడానికి కూడా మనకి లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ పెట్టారు. కాబట్టి అందరూ కూడా స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా నైట్ వచ్చేసి కాసేపు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అందరి మీద నమ్మకంతో వీళ్ళిద్దరూ ఈరోజు ఇక్కడ ఇంత మంచి స్టేడియంని పెట్టారు. మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, బాగా జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదో విధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఈరోజు అవసరం. మన ఒంగోలులో కూడా తొందరలోనే క్రికెట్ స్టేడియం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా ప్లేస్ అయి చూస్తూ ఉన్నాం. ఐపీఎల్ ఆడేటట్టుగా పెద్దది ఇండోర్ స్టేడియము, అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ఇవన్నీ కూడా పెడుతున్నాం. ఎందుకంటే స్టేట్లో అన్ని దగ్గర ఉన్నా కూడా మన దగ్గర లేదు క్రికెట్ స్టేడియం. పోయినసారి ఉండే టైంలో ల్యాండ్ ప్రాబ్లం ఉండింది, ల్యాండ్ మనకి ఇబ్బందికరంగా ఉండి ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఉండేకి దాన్ని చేయలేకపోయాం. ఇప్పుడు ల్యాండ్ కూడా మనం దాదాపు ఫైనలైజ్ స్టేజ్లో ఉంది. దాన్ని చేసిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసిస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఏదైతే 12th మెయిన్ కేఫ్ వీళ్ళకి ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అన్ని హంగులతోటి పెట్టారు. కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారు ఒంగోలులో లేని దాని మీద. కాబట్టి దానికి ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను కూడా భావిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. అన్నగారు దామచల్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు. దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఆర్గనైజేషన్ ఎట్లా? ఆర్గనైజేషన్ ఇక్కడ మనకి కేఫ్ అండ్ క్రికెట్గా ఒంగోలులో క్రికెట్ ఉంది కానీ కేఫ్గా ఎక్కడ లేదు. మనం ఫుడ్ అది 2 ప్లాన్ చేసుకోవాలంటే చిల్ అవ్వాలన్నా గేమ్స్ ఉండాలి. గేమ్స్ మనకి ఇక్కడ క్రికెట్ ఉంది ఆడుకోవడానికి, సేమ్ క్యారమ్స్, చెస్ ఇలాగ గేమ్స్ యాడ్ అవుతుంటాయి. సేమ్ 2 ఒకే ప్లేస్లో ఉండాలంటే మనకి ఎక్కడా లేదు ఒంగోలులో. అందుకని ఈ విధంగా ప్లాన్ చేసాం. జనార్దన్ అన్న మనకి ఎమ్మటినే సపోర్ట్ ఇచ్చేసి మనకి వచ్చాడు. మంచిదమ్మా, థ్యాంక్ యూ. ఒంగోలు పట్టణంలో ఇప్పటి వరకు లేనటువంటి ఒక క్రికెట్ 12th మెయిన్ కేఫ్ అని చెప్పి ఒక క్రికెట్ టర్ఫ్ని ప్లస్ కేఫ్ని మంచి వ్యూతో అందరికీ నచ్చే విధంగా, అందరినీ ఆకట్టుకునే విధంగా దానివైపు అడుగులు వేసిన మన రియాజ్ సుధీర్కి ముందుగా అభినందనలు. ఈ కంప్లీట్ ఈ టర్ఫ్కి, ఈ క్రికెట్ టర్ఫ్కి, కేఫ్కి ఈ కంప్లీట్ ప్లానింగ్ ముందు నుంచి చివరి వరకు తోడుగా ఉన్న మా మావయ్య గారికి కృతజ్ఞతలు మా వైపు నుంచి. ఎందుకంటే ఆయనే దీనికి పునాది, స్టార్టింగ్ నుంచి ఆయనే ఉన్నారు మాకు సపోర్ట్గా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒంగోలు పట్టణంలో ఇప్పటి వరకు ఒంగోలియన్స్కి ఇటువంటి ఆహ్లాదకరమైన ప్రదేశం లేదు, దాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టర్ఫ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు, వచ్చి చిల్ అవ్వచ్చు, కాసేపు కూర్చోవచ్చు, మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు, స్నాక్స్ తినొచ్చు. ప్లస్ ఇక్కడ ఒక బర్త్డే రూమ్ కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు. మనం అందరం హ్యాపీగా వచ్చి, ఒంగోలులో ఇప్పుడు దాకా ఒక చిన్న పార్టీ రూమ్ లేదు, అందరూ వెతుక్కుంటున్నారు దానికోసం. సో ఆ పార్టీ రూమ్ కూడా ఇక్కడ ఉంది మనకి. అందరూ వచ్చేసి ఇక్కడికి హ్యాపీగా బర్త్డే కేక్స్ కట్ చేసుకొని వాళ్ళు పార్టీ కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఆర్డర్స్ ఇచ్చుకొని తిని హ్యాపీగా కాసేపు ఆడుకొని. ఇది కంప్లీట్ ఒంగోలుకి ఒక మంచి ప్రదేశంగా మారబోతుంది. ఒంగోలియన్స్ అందరికీ మేము మా వైపు నుంచి వి వెల్కమ్ యూ ఆల్ టు 12th మెయిన్ కేఫ్. లాస్ట్లీ మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి వచ్చిన
మన ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ రావు గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ అటెండింగ్ దిస్ 12th Man Cave ఓపెనింగ్. అండ్ వి థ్యాంక్ యూ ఆల్ ద ఒంగోలియన్స్. మేము అందరు ఒంగోలియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. అందరికీ మన గేట్స్ ఓపెన్లో ఉన్నాయి, అందరు వచ్చేసి విజిట్ చేసేసి హ్యాపీగా ఆడుకొని నైట్లో ఒక మంచి వ్యూ ఉంది ఇక్కడ, ఆ వ్యూని కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు 12th Man Cave. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ అండ్ రియాజ్ ఫర్ టేకింగ్ అన్ ఇనిషియేటివ్. ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళు ఒక మంచి టర్ఫ్ని ఎస్టాబ్లిష్ చేశారు ఒంగోలులో. నాకు తెలిసి దిస్ విల్ బీ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద ఒంగోలియన్స్. ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఒక స్పాట్ని, ఒక క్రికెట్ టర్ఫ్ అండ్ కేఫ్ని తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది. ఒంగోలియన్స్ అందరూ రావాలని కోరుకుంటున్నారు. మన ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. I would like to thank Riyaz Ahmed and Sudhir Gottipati for establishing this wonderful place for recreation, and thank you for attending. I'd like to thank DJ for attending this event and making this giving necessary support for these two guys. I hope this will hit, and best of luck for both of them. Thank you. ఈ నెల 19వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న హైదరీ క్లబ్ లో గంధర్వ గాన తరంగిణి పేరిట గొప్ప సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ పురుషోత్తం తెలిపారు. హైదరీ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు వివరాలకు సంబంధించిన పాంప్లెట్ ను ఆవిష్కరించారు. ఈ మెగా మ్యూజికల్ నైట్ లో ప్రముఖ గాయని గాయకులు చెన్నై రాము, బాలకామేశ్వరరావు, గాయత్రి నారాయణన్, నాదప్రియ తదితరులు పాల్గొని పాటలు ఆలపిస్తారని, వీరికి సంచలన నవయువ తెలుగు ఐడల్ ఫేమ్ సాయి పవన్ బ్యాండ్ వాయిద్య సహకారం అందజేస్తారని తెలిపారు. ప్రముఖ వ్యాఖ్యాత మోహన్ గాంధీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ వైలిన్ విద్యాంసరాలు కామాక్షి వైలిన్ ప్రదర్శన చేస్తారని తెలిపారు. సుమారు 500-600 మంది ప్రేక్షకులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రపాటి సుధాకర్, హైదరీ క్లబ్ జాయింట్ సెక్రటరీ నాగిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, మండవ శ్రీనివాసరావు, కారుసూల రామారావు, పాటిమండ్ల ఆనందరావు తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఒంగోలులోని ప్రజలందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పురుషోత్తమరావు నా పేరు. నేను యూరాలజిస్ట్ని, బెత్తూరు నరసింహం వైద్యుడిగా పనిచేస్తున్నాను. ఇవాళ మిమ్మల్ని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న అందరం కూడా డిఫరెంట్ ప్రవృత్తుల్లో ఉన్నవాళ్ళం. కాకపోతే ఒకటే ఏంటంటే మ్యూజిక్ లవర్స్, అందరూ సంగీతాభిమానులు అనమాట. అందుకని మేము అందరం కలిసి ఒక ప్రోగ్రాము ఆదివారం సాయంత్రం అరేంజ్ చేద్దామని నిర్ణయించుకొని 19వ తారీఖు ఆదివారం అనమాట గంధర్వ గాన తరంగిణి అనే ప్రోగ్రాం ఒకటి హైదరీ క్లబ్ ఆవరణలో పెడతాను అనమాట. దాంట్లో చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి మంచి ప్రముఖమైన గాయని గాయకులు అందరూ వస్తున్నారు. మ్యూజిక్ కూడా మంచి బ్యాండ్ ఒకటి వస్తుంది హైదరాబాద్ నుంచి. సో దీన్ని అందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం, ఒంగోలు ప్రజలందరూ కూడా. ఆ పాటలు కూడా రొటీన్ ఫాస్ట్ బీట్ కాకుండా కూడా 70s, 80s, 90sలో వచ్చిన మధురమైన గీతాలు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల, సుశీల, జానకి ఇటువంటి వాళ్ళు పాడిన పాటలు ఒక డిఫరెంట్గా ప్రజెంట్ చేద్దామని ఆశిస్తున్నాం అన్నమాట. సోమశేఖర్ అండి, సిరిచందన స్కాన్ సెంటర్. సార్ చెప్పినట్లు మా అందరికీ ఉన్న ఒకే కామన్ గోల్ ఏంటంటే, అందరికీ ఒక మంచి మధురమైన సంగీత అనుభూతి కలిగించడమే. దీనికోసం చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. మండవ శ్రీనివాసరావు గారు, పాటిబండ్ల ఆనందరావు గారు, మన కారుసాల రామారావు గారు, డాక్టర్ సుధాకర్ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు దీంట్లో. ప్లస్ హైదరీ క్లబ్ నుంచి చంద్రమోహన్ రెడ్డి గారు బాగా హెల్ప్ చేశారు. ఒంగోలు ప్రజల్లో ఇంతవరకు వినని పాటలు,
స్టేజ్ మీద పర్ఫామ్ చేయని పాటలు ఒక కొత్త అనుభూతి కలిగిస్తూ అన్ని రకాల వాయిద్య పరికరాలతో, అంటే ఆర్కెస్ట్రా అంటే 4-5 ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా అన్నీ, అంటే ఫ్లూటు, వయలిన్, డిఫరెంట్ తబలాస్, కీస్ అలా ఉపయోగించి మంచి వ్యాఖ్యానంతో, ప్రతి పాటకు ఒక మంచి వ్యాఖ్యానంతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలగజేయడం మా కోరిక, మా ఇదనమాట. దీనికి ప్రముఖ సినీ నటులు శ్రీ రఘుబాబు గారు కూడా ఈ ప్రోగ్రామ్ని ఎగ్జైట్ అయినారు. ఆయన కూడా తన ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకొని ఊళ్ళోనే ఉంటూ దీనికోసమని వస్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఒక మంచి సంగీత అనుభూతిని పొందాలని మా కోరిక. నేను సంగీత ప్రియుడిని, అందుకు ఈ బృందంతో నేను కలిశాను. నాటక రంగానికి సంబంధించిన వాడినైనా సంగీతానికి స్వర్ణయుగం అంటారు 1950-70 మధ్య. ఆ జ్ఞాపకాలని అప్పుడున్నటువంటి మహానుభావులు రాజేశ్వరరావు గారిని, పెండ్యాల గారు, ఘంటసాల గారు లాంటి మహామహులు వాళ్ళు పాడినటువంటి పాటల్ని, అపురూపమైన పాటలు, కొన్ని పాపులర్ పాటలు కాకుండా మారుమూల పాటలు కొన్ని ఉంటాయి, సంగీతం కుప్పబోసిన పాటలు, అలాంటి వాటిని కూడా బయటకు తీసి లైవ్ ఆర్కెస్ట్రాతో ఒంగోలులో ఒక అపూర్వమైనటువంటి సంగీత విభావరి జరగబోతూ ఉంది. ముఖ్యంగా ప్రతి పాటకు వెనక కొంత చరిత్ర ఉంటుంది. అప్పుడు ఏమేం జరిగింది, ఘంటసాల గారికి రాజేశ్వరరావు గారికి మధ్య ఏం జరిగింది, ఆ పాట ఎట్లా పుట్టింది, దాని సృష్టి ఎట్లా జరిగింది, అది ఏ రాగంలో ఉంది, ఇలాంటి వ్యాఖ్యానం మనకు తెలియదు. దానిలో తలమునకలైనటువంటి గొప్ప నిష్ణాతులైనటువంటి వ్యాఖ్యాత కుమార్ గాంధీ గారు వస్తున్నారు. ఆయన ఎప్పుడు మనం చూడలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి గాయకులు కానీ, టెక్నీషియన్స్ కానీ, మైక్ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఎప్పుడు మనం ఒంగోలులో చూసి ఉండం. కనుక సంగీత ప్రియులు అయినటువంటి అందరినీ, ఒంగోలు నగరంలో ఉన్న అందరినీ ఆ కార్యక్రమానికి రేపు ఆదివారం 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరీ క్లబ్ ఆవరణకి వచ్చి ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించి విని ఆనందించాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా హైదరీ క్లబ్కి ధన్యవాదాలు చెప్పాలి. ఇది ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగా మారబోతుందని మేము ఆశపడుతున్నాం. కనుక సంగీత ప్రియులంతా ఆదివారం సాయంత్రం వచ్చి ఆనందించి మమ్మల్ని ప్రోత్సహించాలని నమస్కారం. ఒంగోలు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ సంగీత ప్రియులు అందరూ కలుసుకొని, ముఖ్యంగా డాక్టర్లు వీళ్ళంతా కూడా వాళ్ళలో ఉండే ప్రవృత్తిని బయటికి తీస్తూ, గాయకులు కూడా చాలామంది ఉన్నారు మన ఒంగోలులో, వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొని వచ్చి ఒక మంచి సాయంత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఒంగోలులో తలపెట్టాం. ఇది కేవలం ఎటువంటి కమర్షియల్గా కాకుండా కేవలం సంగీతాన్ని, అభిరుచుల్ని కలిగిన వ్యక్తులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలనే సదుద్దేశంతో చేస్తున్నాము. ఈ హైదరీ క్లబ్లో ఈ ప్రాంగణం త్వరలో సంగీత ప్రియమైనటువంటి ప్రాంగణంగా ఇది మలుచుకోబడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈ మధ్య మనం పడమటి గాలి కూడా వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ తరంగిణిని కూడా ఇక్కడ మనం 2వ కార్యక్రమంగా చేస్తున్నాం. ఇలా ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒక మంచి బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం. దానికి వీళ్ళందరికీ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బోనుదుర్గా, ఒంగోలు అభివృద్ధి ప్రదాత, మరి అదేవిధంగా నిఘర్వి, ఒంగోలు ప్రజానికి మెచ్చి 34,000 పైచిలకు మెజార్టీ ఇచ్చినటువంటి మా అన్న ఒంగోలు శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి జన్మదిన సందర్భంగా మా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని, ఒల్లూరమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్రాహ్మణ హితైషి శ్రీ దామచర్ల జనార్దన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నిరంతరం కులాలకి మతాలకి అతీతంగా ఆయన ఎప్పుడూ కూడా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల శ్రేయస్సే తన ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి మా ప్రీతమ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, అలాగే వారి ఇద్దరి దంపతులకు కూడా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి వారి కుటుంబం ఆ దేవదేవుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బ్రాహ్మణులందరి తరఫున కూడా
వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర కార్యదర్శి కామరాజు గడ్డ కుసుమకుమారి, ఒంగోలు. అందరికీ నమస్కారాలు. ఒంగోలు అభివృద్ధి ప్రదాత, మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు మా అన్న జామతర్ల జనార్దన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుతూ, అలాగనే మా వదినమ్మ గారు వారికి కూడా శుభాకాంక్షలు చెప్తూ 2014లో శాసనసభ్యులుగా ఉండి ఒంగోలుని అభివృద్ధి బాటలో పయనించే విధంగా కృషి చేశారు. అలాగనే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత విధ్వంసం జరిగిందో మన అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి పరుగులు పెడుతుంది. అది ఒకే ఒక ఒంగోలు అభివృద్ధికి ముఖ్య కారణం జామతర్ల కుటుంబం, జామతర్ల గారని చెప్పక తప్పదు. అలాంటి ఒక గొప్ప నాయకుడికి ఈరోజు శుభాకాంక్షలు చెప్తూ, అలాగనే వాళ్ళ కుటుంబానికి కూడా అందరికి కూడా శుభాకాంక్షలు చెబుతూ, నిండు నూరేళ్ళు ఆ పార్వతీ పరమశివులాగా ఆ 7 కొండల దయ వల్ల ఆశీర్వాదం నిండుగా ఉండాలి అటని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.